విషయాన్ని నా దేవుడి దగ్గర సంభాషణ చేయగలిగితే ఈరోజు నీ స్థితి నా స్థితి ఒకానొక సమయమున దావీదు ఎట్టి సింహాసనమునైతే ఎక్కాడో అటువంటి సింహాసనమును ఎక్కించగలుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో అనుకోవచ్చు, అయా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, అన్యజనులు ఆశీర్వదించబడుతున్నారు, నేను దేవుడు ప్రేమను చూస్తున్నాను, దేవుడు ప్రేమలో బ్రతుకుతున్నాను, దేవుడు ఇలా ప్రేమించమంటున్నాడు, అలా ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తానంటున్నాడు, నేను అదే రీతిగా అనేక జనులను కూడా ప్రేమిస్తున్నాను. కానీ అన్యజనులు ఆశీర్వదించబడుతున్నారు, అయా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, కానీ నా కుటుంబంలో అటు ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. నా కుటుంబంలో ఏమి లేదు, అటు ఆశీర్వాదం లేదు, నా జీవితంలో ఎదుగుదల లేదు. అయా ఎంతో మంది ఉద్యోగాలు ఉన్నారు, కానీ నాకు అటువంటి ఉద్యోగం లేదు. ఈరోజు నువ్వు నేను అనుకోవాలి, అయ్యా దావీదు కూడా ఒంటరి వాడే, తల్లిదండ్రి ఉన్న ఒంటరి వాడే, అన్నా తమ్ముళ్ళు ఉన్న ఒంటరి వాడే, తన జీవితాన్ని మొత్తం అడుగులోనే గడిపాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? తన జీవితాన్ని మొత్తం అడవిలోనే గడిపాడు. ఈరోజు ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, అడవిలో గడిపిన దేవుడితో బ్రతికాడు. హల్లెలూయా. ఏంటంటే అడవిలోనే బ్రతికాడు, కానీ దేవుడు కౌగిలిలో బ్రతికాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే